హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను రెడీమేడ్గా పులిహోర గుజ్జు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒకవేళ మన ఇంట్లో సద్దన్నం అలా మిగిలినా కూడా ఈజీగా ఇలా గుజ్జు చేసి క్యారీకి కానీ మనం ఇంట్లో సద్దన్నం తినడానికి, ఒకవేళ వేడన్నం చేసుకున్నా క్యారీకి కూడా పెట్టచ్చండి రెడీమేడ్గా. దానికి కావాల్సిన వస్తువులు చెప్తానండి. నువ్వులు ఒక స్పూన్ తీసుకోవాలండి, మిరియాలు ఒక 10, మెంతులు ఒక స్పూను, బెల్లం కొద్దిగా, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి, పసుపు చిటికెడు, ఆవాలు ఒక 2 స్పూన్స్, ఇంగువ, శనక్కాయ విత్తనాలు తీసుకోవాలండి, అలాగే శనగపప్పు ఒక స్పూను, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలండి, ఉద్దిపప్పు అండి కొద్దిగా ఒక స్పూను, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అన్న ఇంకా కొద్దిగా ఎక్కువే మనం నానబెట్టి పెట్టుకోవాలండి. ఇవన్నీ తీసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ తర్వాత వేసి పెట్టుకోవాలండి. ఇలాగా మనం తీసుకున్నాం కదండి, శనగపప్పు, శనక్కాయ విత్తనాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తర్వాత వేసి పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ మనం జీలకర్ర, మెంతులు కూడా ఒక స్పూన్ తీసుకోవాలండి. అవన్నీ మనము లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించి పెట్టుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని చింతపండు నీళ్లు పోసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసేసి ఒక స్పూన్ వరకే, ఎక్కువ వేయకూడదండి. మనం పోపు వేసేసుకున్నాం కాబట్టి ముందుగా ఆవాలు కూడా వేయనక్కర్లేదండి. ఈ చింతపండు నీళ్ళు అనేది బాగా ఉడకనివ్వాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి మనము. చూడండి ఇలా ఉడుకుతుంది కదండి, బాగా ఉడికేంత వరకు అలాగే ఉంచేసి పసుపు అండి ఒక 1/2 స్పూన్ అండి, చూడండి ఇంగువ చిటికెడు, చింతపండు నీళ్ళు కొద్దిగా కలిపి వేసుకున్నానండి, ఎందుకంటే ఇంకా దాంట్లో కొద్దిగా చింతపండు పులుపు అనేది ఉందని వేసుకున్నానండి నేను. అది బాగా ఉడకాలండి, సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి దాన్ని బాగా. రాళ్ళుప్పు కూడా తీసుకోవాలండి మనము. మనం తీసుకున్నాం కదండి, ఆ పొడినంతా మనం వేసేసుకోవాలండి. వేసుకున్నాక చూడండి ఇలా బాగా ఉడికిపోయిందండి అది. చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మనం సాల్ట్ అయినా రాళ్ళుప్పైనా తీసుకోవచ్చండి. సాల్ట్ అయితే నేను మళ్ళీ అన్నంలో కలుపుకోవచ్చు అనేసి వేసుకోలేదండి దీంట్లో. చూడండి ఇలా వేసేసుకున్నాక గుజ్జు అంతే బాగా ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇలా వైట్ రైస్ నేను చేసి పెట్టుకున్నానండి. వైట్ రైస్లో మనం ఈ పోపు వేసుకున్నాం కదండి, వేసి పెట్టుకున్నాం ఫస్ట్లోనే, అది వేసేసుకోవాలండి. అంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా ఈసారి మనము 2 నెలలు 3 నెలలు ఉండే గుజ్జు కూడా, నేను నిలువుగా ఉండే గుజ్జు కూడా చేసి చూపిస్తానండి మీకు, పులిహోర గుజ్జు. ఇలా వేసుకున్నాం కదండి, దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి ఆ గొజ్జు తీసుకున్నాం కదండి, ఆ గొజ్జు అంతా మనం వేసేసుకోవాలండి. కావాలనుకుంటే సాల్ట్ మనం గొజ్జులోనే వేసేసుకోవచ్చండి తగ్గట్టు. ఇంకా బాగా కలుపుకుందామండి ఒకసారి మనం గొజ్జు అంతా కలిసేటట్టుగా. చూడండి బాగా అడుగు నుంచి కలుపుకుంటే మనకు బాగుంటుందండి. సాల్ట్ గుజ్జులో వేసుకునే వాళ్ళు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు వేసేసి కలుపుకొనేయాలండి. చూడండి కలర్ కూడా బాగా చేంజ్ అయింది మనకు, చింతపండు రైస్ లాగా. ఇది మనం ఎప్పుడన్నా సద్దన్నం చేసుకునేప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది మనకి.
ఇంట్లో సద్దన్నం మిగిలినా కూడా మనం చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇలా ఉండడం వల్ల మనకి. బాగా కలుపుకున్నాం కదండి. నెక్స్ట్ చూడండి అక్కడక్కడ వైట్ రైస్ కనపడుతుందని ఇంకా కొద్ది కలుపుకుందామండి. కలుపుకునేస్తే మనకి బాగుంటుందండి. ఆ పోపు కూడా ఉన్నదంతా వేసేసుకున్నామండి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.